అక్క అక్క పూలు తీసుకోక్క. అన్న అన్న పూలు తీసుకో అన్న. అన్న ఒక మూర 10 రూపాయలే. నా దగ్గర పూలు కొన్నాకి మహేష్ బాబుకి నమ్రతకి పెళ్ళయింది. నా దగ్గర పూలు కొన్నాకి విష్ణు అన్న కూడా పెళ్ళయింది. నా దగ్గర పూలు కొని చూడండి, మీకు పెళ్ళవుతుంది. మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలు. మరీ బతిమలాడిందని తీసుకున్నాను. మీది చాలా మంచి మనసు. మీరు ఎందుకు కొన్నారో నాకు తెలుసు. తల్లో పెట్టండి. అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి పువ్వులు కొనడం తప్ప వేరే ఐడియాలే తట్టవా? ఓల్డ్ సెంటిమెంట్ కానీ గోల్డ్. ఏ ఆ రోజు నేను చెప్పాను కదా బస్ స్టాండ్ మ్యాటర్, అదే తనే. వీడెందుకు ఇటు వస్తున్నాడు? ఏంటమ్మా కాలేజీకి వెళ్ళలేదా? అన్నయ్య ఇతను వెక్కి. నేను ఇంటికే వెళ్తున్నానమ్మా, నువ్వు రావాలనుకుంటే రావచ్చు. నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళొస్తాను. అతను ఎవరైనా అడగవా? నీతో చదువుకుంటున్నాడా? లేదన్నయ్య, నా లవర్. అతను ఇంతకు ముందే నాకు తెలుసమ్మా. అవునన్నయ్య, ఆ బస్ స్టాప్ మ్యాటర్ వరకు అంతా వివరంగా నాతో చెప్పాడు. కానీ అతను తప్పేమీ లేదన్నయ్య, చాలా మంచివాడు. నువ్వు చెప్పావంటే తప్పకుండా అతను మంచివాడే ఉంటాడు. ఏం చేస్తుంటాడు? అందులోనే అతను జీరో. ఏంటమ్మా నువ్వు దీనికే ఇంత ఆలోచించాలా? డబ్బుదే ఉంది, మన దగ్గర ఉంది కదా. ఒక షోరూమ్ ఓపెన్ చేసి మహారాజులాగా చూసుకుందాం. వాడాలి రమ్మను. సరే బయలుదేరండి. నీకు విషయం తెలుసా, నా కూతురి ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ పని చేశాను. ఎంత ఒకరినొకరు అర్థం చేసుకున్నా ఈ పెళ్లి వ్యవహారాలకు సంబంధించి పెళ్లి చూపులు అవి ఇవి సాంప్రదాయాలు కాదని నడుచుకోలేం కదా. అంతా శివాని పుట్టిన తర్వాత వచ్చిన సంపద, మా ఇంటి మహాలక్ష్మిది. దాని పెళ్లిని గురించి ఏవేవో కలలు కన్నాను, కానీ అన్ని తారుమారయ్యాయి. ఎక్కడ శివాని? మేకప్ అవుతుందండి. మేకప్ అంతే కదా? అవునండి. ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం తయారు చేసినంత లేట్ చేస్తుంది. అదృష్టవంతుడమ్మా. మొదట్లో కాస్త ఆలోచించాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా కూతురు ఒక మంచి కుటుంబంలో పాలు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరికీ శివాని నచ్చింది కదా? ఏంటండి అలా అడుగుతారు? మా ఇంటికి వచ్చే మహాలక్ష్మి అండి. నువ్వు అదృష్టవంతుడివిరా. అయితే ఓ పని చేద్దాం, అందరూ సంతోషంగా ఉండే శుభ సమయంలో నిశ్చితార్థం అది మిగతా లాంఛనాలు పూర్తి చేసేసుకుందాం. ఏం ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. నా కూతుర్ని మీ కుమారుడికి వివాహం జరిపించడానికి మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను. మీ సమ్మతిని తెలియజేసి తాంబూలం పుచ్చుకోండి.
దయచేసి నా కొడుకు నీ కూతురించి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేయకండి. ఏమంటున్నారు? క్షమించండి, ఈ పెళ్లి జరగదు. అర్థంగా నరికాయి. నేనైతే పంచకోట సెంటర్ లో 100 మందిని వెంటబడి నరికాను. ఏందో మరి అన్యాయంగా ఉందే. అరే ఎవరు అయినా నరికే, ఎవరికి భయపడద్దు. ఈ సిటీ మన జేబులో ఉంది. అరే నాదిరా. ఊరే చూస్తే కాలు తీసే, లేకపోతే చెయ్యి తీసే. నేను ఎప్పుడు సౌండ్ సైడ్ తింటాను రా. ఏంటి ఏం కనబడుతుంది? తేనండ్రా. మనం పొద్దున్నే రక్తంతోనే పొలదనుకుంటాం రా. నా రక్తం రా. ఇది నీ అయ్యేది, నీకు రక్తం కరకుండా చూసుకోరా దొన్న. మనకెవడు మందేవాడు రా. మనమే తీసుకోవాలి, ఒళ్ళు తీసుకోవాలి. మనమే రౌడీ రన్ అవుట్ అయ్యాడే. కొట్టినందుకు థ్యాంక్స్. నేను అసలు అనుకోలేదు, బట్ నీ అప్రోచ్ నాకు చాలా బాగా నచ్చింది. మీరందరూ కోపంగా ఉన్నట్టున్నారు. ఎంజాయ్ చేయండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటా. మన చరిత్రలో ఇవన్నీ సర్వసాధారణం రా. మనల్ని ఎవరు కొడతాడు, మనమే ఇంకొకరిని కొట్టాలి. అన్న పక్క బారుగా వస్తున్నాడు, అందరు రెడీగా ఉన్నారు. అయినా వాడు దగులు బాధ్య, వాడిని కొట్టేం ప్రయోజనం? ₹1 ఖర్చుతో ఒక ఫోన్ చేసి ఈ పెళ్లి జరగదని మీ నాన్న చెప్పుండాల్సింది. అది చేయకుండా మీ కుటుంబాన్ని అంతని తీసుకెళ్లి నిన్నేదవం చేయడం ఏంట్రా? ఇదే పని మా నాన్న చేసుంటే వాడికి తగ్గినం పెట్టేసి నేను జైలుకి వెళ్ళిపోయేవాడిని. రై, మీ నాన్న చచ్చిపోయి చాలా ఏళ్ళైంది కదరా. ఏదో ఎమోషన్ లో చెప్పాను, వదిలేరా. రై, నీకొచ్చిన ఎమోషన్ కూడా వీడికి రావట్లేదేట్రా? ఎమోషనే వద్దురా. ఇంత పెద్ద ఒళ్ళు పెట్టుకుని వాడికి ఒకటి ఇచ్చాడంటే గిర్రం తిరిగి కింద పడతాడు కదా. వాళ్ళ నాన్నని కొట్టడమా? ముందు మొహం చూసి మాట్లాడమనరా. రే, ఇక్కడ కాదు అక్కడ మాట్లాడరా. ఎన్నిసార్లు నిన్ను అవమానపరిచాడు. ఏంట్రా, ఇక్కడ మనం వాగుతూనే ఉన్నాం, వాడు అక్కడ తాగుతూనే ఉన్నాడు. అసలు మనం మాట్లాడేది విన్నాడా లేదా? మందు కొట్టిన నేనే స్టడీగా నువ్వు ఫ్లాట్ అయిపోయావేంటే. అమ్మ ఆరాధ్య దైవం, తాగొచ్చావా? ఎందుకురా తాగకుండా వచ్చావు అని అడగాలి. రాయా టీసీ. నువ్వు వెళ్ళకపోతే అక్కడ రైలు కదలదా. 15 రోజులు ట్రైన్లో, 15 రోజులు ఇంట్లో. ఇలా ఉంటే నేను ఎలా బాగుపడతాను, ఈ కుటుంబం ఎలా బాగుపడుతుంది? ప్రయోజకుడు అవరా అని ఆ అమ్మాయిని ఆ దేవుడు పంపించాడు. దాన్ని చెడగొట్టావు కదా. కోట్లు సంపాదన కలిగిన అతనే అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అనవసరంగా నువ్వు చెడగొట్టావు కదా. నచ్చకపోతే ఇక్కడే చెప్పుండొచ్చు కదా. అక్కడికొచ్చి నాకున్న కొద్దో గొప్ప పరువు కూడా పోగొట్టాలి, అంతే కదా? ఎక్కడ టీవీ సీరియల్ పార్టీ రారన్న ప్రియమైన తమ్ముడరా. ఏం జరిగిందని ఎలాగో అడగవు. అన్నాను ఒక్కసారైనా ప్రేమగా పిలిచావరా? నీకేంటి ఆఫీసు, టీవీ సీరియల్, కుల్ఫీ, ఐస్ క్రీమ్, అంతే నీ జీవితం. ఎంజాయ్ చేయి. నువ్వు పుస్తకాలు చదివావురా, నేను జీవితాన్ని చదివాను. అక్క ఎక్కడా అక్క? అక్క అక్క అని ప్రేమగా పిలిచానే, ఒక చొక్కా కొనిపెట్టావు ఈ రోజున నువ్వు. ఏంట్రా నా మటుకు నేను వాగుతుంటే మీరెవరేం మాట్లాడరా? మాట్లాడండి రా. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడరు, అక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆ శివాని నేను లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మీరందరూ చూస్తూనే ఉంటారు. ఏం పీక్కుండ్రా పీక్కోండి. పోండ్రా. నేను శివాని ఇప్పటికైనా బుద్ధిగా చదువుకుని ఉద్యోగం సంపాదించమను. ఆ తర్వాత వాడి తగ్గ పిల్లలు చూసి పెళ్లి చేద్దాం. ఇప్పుడు వాడి నెత్తి మీద 4 నిమ్మకాయలు రుద్దు, తాగిన మీద కాస్త దిగిపోతుంది. ఏమ్మా శివాని, ఆ అబ్బాయి మీద వాళ్ళ నాన్నకే నమ్మకం లేనప్పుడు అతన్ని నువ్వెలా నమ్ముతున్నావమ్మా? సరే, నువ్వు వెళ్ళి టిఫిన్ తిను. నువ్వేం బాధపడకు శివాని, నేను దేవి కలిసి మీ ఇద్దరిని కలుపుతాం.
శివాని, నువ్వు ప్రేమించావనే కదా అతను ఎవరు ఏమిటి అని చూడకుండా మేమంతా పెళ్లి కొప్పుకున్నాం. నువ్వు చెప్తే అంత కరెక్ట్గా ఉంటుందనుకున్నాను. నాన్న చూడు. అమ్మాయిని ఎవరో ఏమనకండి, లోపలికి వెళ్ళండి. నా మీద కోపమా నాన్న? అది కాదురా, నా బాధ అంతా నీ మనసు కష్టం కలిగించారని అంతే. సారీ నాన్న, నన్ను అర్థం చేసుకోవడానికి మీరు అందరూ ఉన్నారు, కానీ అతనికి అక్కడ ఎవరూ లేరు నాన్న. వదిలేరా, అవన్నీ ఆలోచిస్తూ బాధపడకు, ఊరుకో.